Okay, in today's class, we will discuss about Pickering governor and spring controlled gravity governor. So, so up to now, we have discussed about Watt governor, Potter governor, Proel governor. Next one is Hartnell governor, Hartung governor, and Wilson Hartnell governor. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ గవర్నర్స్ ఏంటంటే ఒకటేమో పికరింగ్ గవర్నర్, నెక్స్ట్ స్ప్రింగ్ కంట్రోల్డ్ గ్రావిటీ గవర్నర్. ఇది ఈజీగానే ఉంటుంది. ఓకే, పికరింగ్ గవర్నర్. సో ఇది పికరింగ్ గవర్నర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది పికరింగ్ గవర్నర్. సో ఇన్ దిస్ పికరింగ్ గవర్నర్, ద గవర్నర్ కన్సిస్ట్ ఆఫ్ 3 లీవ్ స్ప్రింగ్స్. ఇక్కడ 3 లీవ్ స్ప్రింగ్స్ ఉన్నాయి చూడండి. This Pickering governor consists of 3 leaf springs. Pickering governor లో 3 leaf springs ఉంటాయి. So which are arranged at equal angular intervals. అంటే 2 లీఫ్ స్ప్రింగ్స్ మధ్య ఉన్న యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో అలాగా మనకి అరేంజ్ చేస్తారు. సో ఈ పిక్కరింగ్ గవర్నర్లో 3 లీవ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ లీవ్ స్ప్రింగ్స్ అనేవి ఈక్వల్ యాంగులర్ ఇంటర్వల్స్ దగ్గర వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇంటర్వల్స్ అరౌండ్ ద స్పిండిల్ చుట్టూ 3 లీవ్ స్ప్రింగ్స్ అనేవి ఈక్వల్ యాంగులర్ ఇంటర్వల్స్ దగ్గర అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ ఈ అప్పర్ పోర్షన్ చూడండి. సో ఈ పార్ట్స్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ లీవ్ స్ప్రింగ్స్ యొక్క అప్పర్ పార్ట్స్ మొత్తం కూడా ఒక హెక్సాగోనల్ నట్ కి ఫిక్స్ చేస్తారు. The upper end of leaf spring is fixed by a screw to hexagonal nut attached to the spindle. సో పిక్కరింగ్ గవర్నర్లో 3 లీవ్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో ఇవి లీవ్ స్ప్రింగ్స్. ఈ లీవ్ స్ప్రింగ్స్ యొక్క అప్పర్ ఎండ్ అనేది హెక్సాగోనల్ నట్ అండ్ స్క్రూ యూస్ చేసుకుని ఏం చేస్తారంటే గవర్నర్ యొక్క స్పిండిల్ ఉంటుంది కదా, స్పిండిల్ కి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి లోవర్ ఎండ్ ఉంటుంది కదా, లోవర్ ఎండ్ ఆఫ్ దిస్ లోవర్ ఎండ్ ఆఫ్ దీస్ లీవ్ స్ప్రింగ్స్ are attached to the sleeve. పిక్కరింగ్ గవర్నర్లో 3 లీవ్ స్ప్రింగ్స్ ఉంటాయి. పైన ఉన్న అప్పర్ పార్ట్ అనేది మనకి హెక్సాగోనల్ నట్ అండ్ స్క్రూ యూస్ చేసి గవర్నర్ స్పిండిల్ కి ఫిక్స్ చేస్తారు. అలాగే లోవర్ ఎండ్ ఉంటుంది కదా, లోవర్ ఎండ్ ని మనకి స్లీవ్ కి ఫాస్టెన్ చేస్తారు.
lower end of each spring is fastened to the sleeve. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ ప్రకారం చూస్తే మీకు లీవ్ స్ప్రింగ్స్ మధ్యలో సమ్ మాసెస్ అనేవి అటాచ్ చేశారు చూడండి. సో దీని దీని వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనకి స్పిండిల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, స్పిండిల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే ఈ మాసెస్కి సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి వస్తాయి. సెంట్రిఫికల్ ఫోర్సెస్ వచ్చినాయి అనుకోండి, ఈ లీవ్ స్ప్రింగ్ అనేది ఏమవుతుంది, ఇది యాక్చువల్గా ఈ ఈ బాల్ అనేది రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది స్పీడ్ ఇంక్రీజ్ అయితే. సో అప్పుడు ఏమవుతుంది, ఈ లీవ్ స్ప్రింగ్ అనేది బెండ్ అవుతుంది. సో ఇది బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ స్లీవ్ ఉంటుంది కదా, ఈ స్లీవ్ పైకి వస్తుంది. ఈ బాల్ రేడియల్గా అవుట్వర్డ్ మూవ్ అయినప్పుడు, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు యాక్చువల్గా సెంట్రిఫికల్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అప్పుడు ఈ బాల్స్ అనేవి అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఇవి అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఈ బాల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ లీవ్ స్ప్రింగ్ అనేది యాక్చువల్గా స్ట్రైట్గా ఉంటుంది. దీన్ని ఏం చేస్తుంది, ఈ బాల్ సెంట్రిఫికల్ ఫోర్స్ ఇలా ఎక్సర్ట్ చేస్తుంది కదా, ఇది సమ్ బెండ్ అనేది అవుతుంది. ఈ బెండ్ అవ్వడం వల్ల ఏమిటంటే, ఈ లీవ్ స్ప్రింగ్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. సో అప్పుడు స్లీవ్ ఏంటి, దాంతోపాటు పైకి మూవ్ అవుతుంది. అంటే మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ ఈస్ కంట్రోల్డ్ బై ద స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్. స్పిండిల్ అనేది ఈ ఫ్లై బాల్స్ లో జనరేట్ అవుతున్న సెంట్రిఫికల్ ఫోర్సెస్ వల్ల మనకి లీవ్ స్ప్రింగ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఆ డిఫ్లెక్షన్ వల్ల స్లీవ్ అనేది మూవ్ అవుతుంది ఇక్కడ పికరింగ్ గవర్నర్ లో. సో ప్రతి లీవ్ స్ప్రింగ్ కి మధ్యలో మనకి ఒక ఫ్లై బాల్ మాస్ ఉంది చూడండి. 3 ఫ్లై బాల్స్ ఉన్నాయి, 3 స్ప్రింగ్స్ మీద 3 ఫ్లై బాల్ మాసెస్ ఉన్నాయి. స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ పాయింట్ రాద్దాం. Each spring has a fly ball mass of mass m attached at its center. ప్రతి లీవ్ స్ప్రింగ్ మధ్యలో మనకి ఒక ఫ్లై బాల్ అనేది మనం ప్లేస్ చేస్తారు. సో కమింగ్ టు ద వర్కింగ్ ఆఫ్ పికరింగ్ గవర్నర్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఓకే, if speed of the spindle increases, ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ ఇంక్రీజ్ అవుతుందో, సో డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆఫ్ ఫ్లై బాల్స్, సో ఫ్లై బాల్స్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి, అంటే అవుట్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆఫ్ ఫ్లై బాల్స్ మూవ్ రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల. సో అలా మూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే, లీవ్ స్ప్రింగ్స్ విల్ డిఫ్లెక్ట్ certain amount. Deflect so that సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది చూడండి. సో ఇనీషియల్గా ఒకసారి రెస్ట్ దగ్గర ఉన్నప్పుడు సో ఇలా ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకి ఒక 2 లీవ్ స్ప్రింగ్స్ చూపించారు మనకి ఇక్కడ. సో ఇనీషియల్ గవర్నర్ రెస్ట్ లో ఉన్నప్పుడు మనకి యాక్చువల్గా అవి లీవ్ స్ప్రింగ్స్ అంటే ఎక్కడ ఉంటాయి, ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఏం లేవు. ఇఫ్ గవర్నర్ ఎట్ రెస్ట్,
సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఏం లేవు, సో అదేం డిఫ్లెక్ట్ అవ్వదు ఇంకా. సో అందుకే లీవ్ స్ప్రింగ్ ఇక్కడే ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, ఈ స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ ఇంక్రీజెస్, స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ ఇంక్రీజ్ అయింది అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. సో ఈ మాస్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ విల్ జనరేట్. దీనివల్ల ఏమవుతుంది, ఈ లీవ్ స్ప్రింగ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫ్లెక్ట్ అయింది చూడండి, స్ట్రైట్ గా ఉండాల్సింది ఇది సమ్ డిఫ్లెక్ట్ అయింది. డిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇండైరెక్ట్ గా ఇది కొంచెం ఇలా డిఫ్లెక్ట్ అయింది అంటే స్లీవ్ యాక్చువల్గా పైకి వస్తుంది. సో ఎంత పైకి వస్తుంది అంటే హెచ్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద స్లీవ్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆఫ్ దీస్ మాసెస్ వల్ల, ఈ ఫ్లై బాల్ మాసెస్ వల్ల మనకి ఈ లీవ్ స్ప్రింగ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. అది డిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు స్లీవ్ అనేది దాంతోపాటు పైకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ దాంతోపాటు ఒక స్టాప్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు చూడండి. ఈ స్టాప్ ఈజ్ ప్రొవైడెడ్ టు రిస్ట్రిక్ట్ ద మోషన్ ఆఫ్ ద స్లీవ్. సో స్లీవ్ యొక్క మోషన్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనకి స్టాప్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. So stop is provided. So it is provided to limit the movement of the sleeve. స్లీవ్ యొక్క మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఒక స్టాప్ పెట్టారు. అంటే ఇక్కడకి వచ్చి యాక్చువల్గా స్లీవ్ అనేది ఆగిపోతుంది. సో అలాగే ఒక స్టాప్స్ అందుకు ప్లేస్ చేశారు. సో డిఫ్లెక్షన్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్లీవ్ అనేది మూవ్ అవుతుంది. డిఫ్లెక్షన్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ కాజెస్ మూవ్మెంట్ టు ద స్లీవ్. సో సేమ్ మనకి పైన ఉన్న డయాగ్రామే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్లై బాల్ మాస్ సమ్ ఒక బాల్స్ లో లేవు, ఇక్కడ సమ్ ఒక వెరైటీ వేరే షేప్ లో ఉంది ఇక్కడ ఫ్లై బాల్ మాస్. బట్ ఏదన్నా సరే మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రిన్సిపల్ సేమ్ కదా, ఎలా ఉన్నా సరే మాస్. సో ఇక్కడ ఈ ఫ్లై మాస్ యొక్క మాస్ అనేది ఎంత తీసుకుంటున్నామంటే స్మాల్ ఎమ్ అనుకుంటున్నాం. స్మాల్ ఎమ్ ఇస్ ద మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్ attached to the leaf spring. సో లీవ్ స్ప్రింగ్ కి అటాచ్ చేసిన మాస్ ఎంత అనుకుంటున్నామంటే స్మాల్ ఎమ్ అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గవర్నర్ రెస్ట్ లో ఉంది. సో ఇఫ్ గవర్నర్ రెస్ట్, సో గవర్నర్ రెస్ట్ కండిషన్ లో ఉంది అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ లీవ్ స్ప్రింగ్ అండ్ ఈ స్పీడ్ ఈ స్పిండిల్ యాక్సిస్ మధ్య సమ్ స్మాల్ ఈ డిస్టెన్స్ ఉంది చూడండి ఇక్కడ. when governor is at rest, the distance between the spindle axis and the flyball mass center is small e. అంటే ఇనీషియల్ గా గవర్నర్ రెస్ట్ లో ఉంది, అది ఇంకా ఫ్లై బాల్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు. ఇనీషియల్ గా ఎటువంటి డిఫ్లెక్షన్ లేదు లీవ్ స్ప్రింగ్ లో. సో ఇనీషియల్ గా గవర్నర్ రెస్ట్ లో ఉన్నప్పుడు గవర్నర్ యాక్సిస్ కి, సో ఈ స్పిండిల్ యాక్సిస్ ఉంది కదా, ఈ స్పిండిల్ యాక్సిస్ ఇది, ఈ స్పిండిల్ యాక్సిస్ కి అండ్ ఈ ఫ్లై బాల్ ఉంటుంది కదా,
దానికి మాస్ సెంటర్ ఎక్కడొక్కడ ఉంటుంది. ఆ మాస్ సెంటర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే స్మాల్ ఈ. సో స్మాల్ ఈ ఈజ్ ద డిస్టెన్స్ between the spindle axis and the center of mass when governor is at rest. గవర్నర్ రెస్ట్ లో ఉన్నప్పుడు మనకి స్పిండిల్ యాక్సిస్ కి అండ్ మాస్ సెంటర్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని స్మాల్ ఈ అన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే సంథింగ్ ఈ స్పీడ్ ఇంక్రీజ్ అయిందో, స్పిండిల్ స్పీడ్ ఉంటుంది కదా, సపోజ్ ఈ స్పిండిల్ ఉంది, ఈ స్పిండిల్ యాక్సిస్ అనేది సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో ఒమేగా యాంగులర్ వెలాసిటీతో మనకి స్పిండిల్ యాక్సిస్ రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే సమ్ ఒమేగాతో స్పిండిల్ రొటేట్ అవుతుందో ఈ ఫ్లై బాల్ మాసెస్ లో ఏం జనరేట్ అవుతాయి, సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సెంట్రిఫుగల్ ఫోర్సెస్ విల్ జనరేట్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద స్పిండిల్. స్పిండిల్ రొటేట్ అవ్వడం వల్ల సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ ఫ్లై మాసెస్ అనేవి విల్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్. సో రేడియల్ గా అవుట్వర్డ్ డైరెక్షన్ లో డ్యూ టు ది సెంట్రిఫుగల్ ఫోర్సెస్ దీస్ బాల్స్ విల్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్. సో రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లై బాల్స్ మూవ్ అవుతాయి. ఎప్పుడైతే రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లై బాల్స్ మూవ్ అయినాయో ఈ లీవ్ స్ప్రింగ్ ఉంది కదా, లీవ్ స్ప్రింగ్ అనేది ఏమవుతుంది, డిఫ్లెక్ట్ అవుతుంది. సెట్ అన్ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ విల్ అక్కర్ ఫర్ దిస్ లీవ్ స్ప్రింగ్ అనేది సెంట్రిఫుగల్ ఫోర్సెస్ ఆఫ్ దీస్ ఫ్లై బాల్స్ వల్ల అది డిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఎంత డిఫ్లెక్ట్ అయిందంటే డెల్టా డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఈ ప్లస్ డెల్టా అని రాశారు చూడండి, ఈ ప్లస్ డెల్టా ఈజ్ ద డిఫ్లెక్షన్. సారీ, డెల్టా ఈజ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ the center of the leaf spring. Okay, so omega is the angular speed of the spindle. Next, delta is the deflection of the center of the leaf spring for spindle speed omega. అంటే మనకి సెంటర్ దగ్గర ఎక్కువ డిఫ్లెక్షన్ ఉంటుంది కంపేర్డ్ టు, ఎందుకంటే ఫ్లై బాల్ మాసెస్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా, ఈ లొకేషన్ దగ్గర ఉంది. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ డిఫ్లెక్షన్ అనేది అట్ మిడిల్, ఎక్కడైతే ఫ్లై బాల్ మాస్ ఉందో అక్కడ మనకి ఎక్కువ డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఎంత డిఫ్లెక్ట్ అయిందంటే డెల్టా డిఫ్లెక్షన్ ఉంది. సో ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఫ్లై బాల్ మాస్ ఎంత తీసుకుంటున్నాము, స్మాల్ m అని తీసుకుంటున్నాం. సో స్మాల్ m ఇంటూ రేడియస్. సో రేడియస్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఫ్లై బాల్ మాస్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది గవర్నర్ యాక్సిస్ నుంచి, ఈ ప్లస్ డెల్టా. చూడండి డిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత, ఈ ప్లస్ డెల్టా. సో ఈ ప్లస్ డెల్టా ఇది ఏమో స్పిండిల్ యాక్సిస్ దగ్గర నుంచి ఈ ఫ్లై బాల్ మాస్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్లై బాల్ మాస్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ ప్లస్ డెల్టా. సో ఈ ఇన్ దిస్ కేస్, సారీ ఆర్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఈ ప్లస్ డెల్టా. సో m ఇంటూ ఈ ప్లస్ డెల్టా. సో m ఇంటూ ఆర్ అయిపోయింది, ఇంటూ ఒమేగా స్క్వేర్ రాయాలి. ఎంత ఉంది ఒమేగా, స్మాల్ ఒమేగా తీసుకుంటున్నాము. సో ఒమేగా స్క్వేర్, దిస్ ఈస్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విచ్ ఈస్ జనరేటెడ్ డ్యూ టు ద ఫ్లై బాల్ రొటేషన్. సో స్పిండిల్ రొటేషన్ వల్ల ఫ్లై బాల్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత జనరేట్ చేస్తుందంటే m ఇంటూ ఈ ప్లస్ డెల్టా ఇంటూ ఒమేగా స్క్వేర్.
centrifugal force is equal to F is equal to mass into mass of the fly ball into రేడియస్ ఎంత అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది ఫ్లై బాల్ మాస్. ఈ ఇనీషియల్ గా ఈ దగ్గర ఉంది, అది గవర్నర్ రెస్ట్ లో ఉన్నప్పుడు. కానీ దాని తర్వాత ఏమైంది, డెల్టా డిఫ్లెక్ట్ అయింది. సో మొత్తం ఇంకా రేడియస్ ఎంత అవుతుంది, ఈ ప్లస్ డెల్టా ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద రొటేషన్ అండ్ ఒమేగా ఈజ్ ద స్పీడ్. సో ఒమేగా స్క్వేర్, దిస్ ఈస్ ద సెంట్రిఫికల్ ఫోర్స్ జనరేటెడ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో ఫ్లై బాల్ రొటేట్ అవ్వడం వల్ల ఇంత ఫోర్స్ అనేది మనకి లీవ్ స్ప్రింగ్ మీద లీవ్ స్ప్రింగ్ మిడిల్లో మనకి అంత ఫోర్స్ అని జనరేట్ అవుతుంది. సో ఇనీషియల్గా సంథింగ్ లీవ్ స్ప్రింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏమైందంటే అది సమ్ డిఫ్లెక్ట్ అయింది. ఇది గవర్నర్ యాక్సిస్ అనుకోండి. ఇనీషియల్గా గవర్నర్ యాక్సిస్ నుంచి లీవ్ స్ప్రింగ్ ఉన్న డిస్టెన్స్ ఎంత, స్మాల్ ఈ ఉంది. సో నెక్స్ట్ ఏమైంది, ఇది ఇంకొంచెం ఏమైంది, డిఫ్లెక్ట్ అయింది. ఫ్లై బాల్ మాస్ ఉంది కదా ఇక్కడ, ఫ్లై బాల్ మాస్ ఉండడం వల్ల ఇది డిఫ్లెక్ట్ అయింది. ఎంత డిఫ్లెక్ట్ అయింది, డెల్టా అయింది. సో ఇప్పుడు ఈ డెల్టా డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఉంది కదా, ఈ వాల్యూ కనుక్కోవడం గురించి ఈ లీవ్ స్ప్రింగ్ ని ఎలా ఎస్యూమ్ చేసుకుంటాం అంటే, ఇది ఒక ఫిక్స్డ్ బీమ్ కింద ఎస్యూమ్ చేసుకుంటాం. సో టు ఫైండ్ దిస్ డెల్టా, సో ఈ డెల్టాని కనుక్కోవడానికి ఈ లీవ్ స్ప్రింగ్ ని ఒక బీమ్ కింద ఎస్యూమ్ చేసుకుంటాం. అది ఎలా అంటే, సో ఎందుకంటే పైన హెక్సాగోనల్ నెట్ తో ఫిక్స్ చేశారు, కింద సమ్ స్లీవ్ కి అటాచ్ చేసి ఫాస్టన్ చేశారు. సో దిస్ లీవ్ స్ప్రింగ్ ఇస్ ఎస్యూమ్డ్ టు బి ఏ ఫిక్స్డ్ బీమ్ విత్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. ఇలా ఒక ఫిక్స్డ్ బీమ్ కింద ఎస్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ సెంటర్ లో యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఈ లీవ్ స్ప్రింగ్ మీద ఉన్న ఫోర్స్ ఏంటి, సెంట్రిఫికల్ ఫోర్స్. అది ఫ్లై బాల్ యొక్క రొటేషన్ వల్ల వచ్చింది. సో సెంట్రిఫికల్ ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంది ఈ లీవ్ స్ప్రింగ్ మీద, అది దాని వాల్యూ ఎంత అంటే ఎం ఈ ప్లస్ డెల్టా ఒమేగా స్క్వేర్. సో దీనివల్ల ఇది ఏమవుతుంది, ఇట్ విల్ డిఫ్లెక్ట్ టు ఏ సర్టెన్ అమౌంట్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ లో ఒక ఫిక్స్డ్ ఒక బీమ్ అనేది ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రాసి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది గవర్నర్ యాక్సిస్, ఇదేమో లీవ్ స్ప్రింగ్. సో టు ఫైండ్ అవుట్ ద డిఫ్లెక్షన్ డెల్టాని కనుక్కోవడానికి the leaf spring is assumed to be a beam of beam of uniform cross section fixed at both ends and carrying a load at the center ఆ లోడ్ ఏంటంటే సెంట్రిఫికల్ ఫోర్స్ ఎట్ ద సెంటర్. అంటే డిఫ్లెక్షన్ వాల్యూ అంటే ఆ సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల మనకి లీవ్ స్ప్రింగ్ ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ డిఫ్లెక్షన్ వాల్యూ అనుకోవడానికి ఆ లీవ్ స్ప్రింగ్ ఎలా ఎస్యూమ్ చేసుకున్నాం అంటే, మనం ఒక ఫిక్స్డ్ బీమ్ కింద ఎస్యూమ్ చేసుకున్నాం. ఒక బీమ్ విత్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్, బీమ్ కి యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ బోత్ సైడ్స్ ఫిక్స్ అయిపోయింది. అలాగే సెంటర్ లో సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏంటంటే సెంట్రిఫికల్ ఫోర్స్. సో ఇప్పుడు ఇలాంటి కేసు ఆల్రెడీ మీరు మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ లో
మీరు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్లో. సో ఇలా ఒక బీమ్ ఉంది. సో దిస్ బీమ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ దగ్గర ఫిక్స్ చేశారు. దాంతోపాటు మిడిల్లో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అండ్ దట్ ఫోర్స్ ఈజ్ యాక్చువల్గా మనకి క్యాపిటల్ ఎఫ్ కదా ఇక్కడ, ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా మనకి ప్రజెంట్ ఉన్న కేసులో. ఇది ఒక లీవ్ స్ప్రింగ్, దీని మిడిల్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎం ఇంటూ ఈ ప్లస్ డెల్టా ఇంటూ ఒమేగా స్క్వేర్. ఈ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం డెల్టా మ్యాక్స్ అంటే సెంటర్లో మనకి ఎక్కువ డిఫ్లెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఎక్కువ డిఫ్లెక్షన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని వాల్యూ ఎంత అంటే డెల్టా మ్యాక్స్ అనుకోండి. సో డెల్టా మ్యాక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మీరు మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో డెరైవ్ చేసి ఉంటారు. లోడ్ ఇంటూ లోడ్ ఎఫ్ ఇంటూ లెంత్, ఎంత లెంత్ ఉంది బీమ్. సో వేర్ ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తుంది ఏంటి, లీవ్ స్ప్రింగ్ని మనం ఒక బీమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్, ఎఫ్ ఈస్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అండ్ ఈ ఈస్ ద యంగ్స్ మాడ్యులస్. ఈ ఈస్ ద యంగ్స్ మాడ్యులస్ అండ్ ఐ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది కింద రాద్దాం. సో మనకి చిన్న ఫార్ములాస్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ ఇంటూ ఈ ప్లస్ డెల్టా ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ డెల్టా వాల్యూ కనుక్కోవడానికి, సో మనకి డెల్టా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందని వచ్చిందంటే, సో ఎఫ్ ఇంటూ ఎల్ క్యూబ్ డివైడెడ్ బై 192 ఈఐ. సో మనకి ఎఫ్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, దాని వాల్యూ ఎంత, ఇది వాల్యూ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఈ ప్లస్ డెల్టా ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్ డివైడెడ్ బై 192 ఈఐ. సో ఇక్కడ ఈ రిలేషన్లో ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, నెక్స్ట్ ఐ అంటే మొమెంట్ ఆఫ్ inertia of the cross section about the neutral axis. Moment of inertia of the cross section about the neutral axis, and this value is equal to bt cube by 12. సో ఇక్కడ మనకి లీవ్ స్ప్రింగ్ అనేది ఎలా ఉంటుందంటే, సో లీవ్ స్ప్రింగ్ మనకి సో గవర్నర్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది. సో యాక్చువల్గా చూడడానికి లీవ్ స్ప్రింగ్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. సో ఇది, సో ఇక్కడ థిక్నెస్ ఉంటుంది కదా లీవ్ స్ప్రింగ్ కదా డి, అండ్ విడ్త్ ఏంటంటే బి. ఇక్కడ లెంత్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ ఏంటంటే క్యాపిటల్ ఎల్. సో ఇప్పుడు యాక్చువల్గా రొటేషన్ అనేది అబౌట్ దిస్ యాక్సిస్ ఉంది కదా, సో అప్పుడు క్రాస్ సెక్షన్ ఏం తీసుకోవాలి, ఇది. సో అందుకు ఇక్కడ బీటీ క్యూబ్ బై 12 వచ్చింది. ఇది లీవ్ స్ప్రింగ్ క్రాస్ సెక్షన్ వాల్యూ తీసుకున్నాం. క్రాస్ సెక్షన్కి దగ్గర ఉన్న మీరు డైమెన్షన్స్ తీసుకోవాలి టు క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అబౌట్ ద న్యూట్రల్ యాక్సిస్. సో ఇన్ దిస్ వాల్యూ ఆఫ్
బి అనేది మనకి విడ్త్, అలాగే టీ అనేది థిక్నెస్. సో బి ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్, బి ఈజ్ ది విడ్త్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్, టీ అంటే థిక్నెస్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫార్ములా అనేది ఇది యాక్చువల్లీ లిటరేచర్లో ఉంది, మనం ఏం డెరైవ్ చేయము ఇక్కడ. ఆల్రెడీ సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు కనుక్కొని ఒక రిలేషన్ ఇచ్చారు, ఒక ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ అండ్ ద లెంత్ ఆఫ్ ద. సో ఇది ఎంపెరికల్ రిలేషన్, ఇది మనం ఏం ప్రూవ్ చేయము, ఇది ఆల్రెడీ లిటరేచర్లో ఉంది, అంటే ఆల్రెడీ కనుక్కున్నారు ఇది. సో ఎంపెరికల్ రిలేషన్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ద స్లీవ్ హెచ్కి అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ డెల్టా స్క్వేర్కి, అలాగే లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇది ఫార్ములా, ఎంపెరికల్ రిలేషన్, ఇది లిటరేచర్. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద స్లీవ్, హెచ్ వాల్యూ అనేది మూమెంట్ ఆఫ్ ద స్లీవ్, స్లీవ్ అనేది ఎంత అప్వర్డ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ డెల్టా అంటే డిఫ్లెక్షన్, సో డెల్టా ఈజ్ అవర్ డిఫ్లెక్షన్ అండ్ ఎల్ ఈజ్ అవర్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇక్కడ పికరింగ్ గవర్నర్ యొక్క అప్లికేషన్ ఏంటంటే, పికరింగ్ గవర్నర్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్రామోఫోన్స్ టు అడ్జస్ట్ ద స్పీడ్ ఆఫ్ ద టర్న్ టేబుల్. సో గ్రామోఫోన్ మీరు మేబీ మూవీస్లో చూసుంటారు. సో దిస్ పికరింగ్ గవర్నర్, ఈ పికరింగ్ గవర్నర్ లోపల ప్లేస్ చేస్తున్నారు వీళ్ళు. సో అప్లికేషన్ ఆఫ్ దిస్ పికరింగ్ గవర్నర్ ఈజ్, it is used in gramophone to adjust the speed of the turntable. సో ఇక్కడ మీకు ఒకసారి ఒక చిన్నది చూపిస్తాను చూడండి. ఒకసారి యూట్యూబ్లో వీడియో ఒకసారి చూపిస్తాను. సో గ్రామోఫోన్, ఈ టర్న్ టేబుల్ ఉంది కదా ఇక్కడ మనకి, ఇది అప్వర్డ్ డౌన్వర్డ్. వీడియో కనిపిస్తుందా? వీడియో కనిపిస్తుందమ్మా? ఓకే ఓకే. సో ఇది టర్న్ టేబుల్ ఉంది కదా, ఈ టర్న్ టేబుల్ చూడండి, అది అప్వర్డ్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇలా ఏంటంటే, అంటే ఇప్పుడు ఇది పైకి కిందకి మూవ్ అవుతుంది. ఈ టర్న్ టేబుల్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మనకి యాక్చువల్గా పికరింగ్ గవర్నర్ అనేది యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ పికరింగ్ గవర్నర్.
ఓకే. ప్రాబ్లమ్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను చిన్నదే. సో, ఈచ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ పికరింగ్ గవర్నర్ ఆఫ్ ఎ గ్రామోఫోన్ ఈజ్ 6 మిల్లీమీటర్స్. సో, దీనికి మామూలుగా విడ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇచ్చారు. లీవ్ స్ప్రింగ్ సపోజ్ మీకు ఇలా ఒక స్ప్రింగ్ డ్రా చేయండి. ఇది లీవ్ స్ప్రింగ్. సో, మనకి విడ్త్ వాల్యూ ఇచ్చారు. విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 6 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అండ్ థిక్నెస్ కూడా మెన్షన్ చేశారు. ఈ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 0.12 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో, నెక్స్ట్ లెంత్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ ఎంత ఇచ్చారంటే 48 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే, సో ఒక ఫ్లై బాల్ మాస్ అనేది అటాచ్ చేయాలి కదా మనకి పికరింగ్ గవర్నర్లో. అది ఎంత అటాచ్ చేశారంటే 25 గ్రామ్స్. ఓన్లీ 25 గ్రామ్స్ అటాచ్ చేశారు ఇక్కడ మిడిల్లో. దీని యొక్క మాస్ స్మాల్ ఎమ్ ఎంత ఇచ్చారంటే 25 గ్రామ్స్ ఇచ్చారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్పిండిల్ యాక్సిస్ అండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ వెన్ ద గవర్నర్ ఈజ్ అట్ రెస్ట్ ఈస్ 8 మిల్లీమీటర్స్. అంటే గవర్నర్ రెస్ట్లో ఉన్నప్పుడు సో మనకి లీవ్ స్ప్రింగ్ అనేది యాక్చువల్గా ఒక డిస్టెన్స్, ఐ మీన్ ఇది గవర్నర్ యాక్సిస్ అనుకోండి, ఇది లీవ్ స్ప్రింగ్ అనుకోండి. గవర్నర్ రెస్ట్లో ఉన్నప్పుడు అది ఏమి డిఫ్లెక్ట్ అవ్వదు కదా. సో లీవ్ స్ప్రింగ్ స్ట్రైట్గానే ఉంటుంది. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, స్మాల్ ఈ డిస్టెన్స్లో ఉంటుంది. స్మాల్ ఈ ఎంత ఇచ్చారంటే 8 మిల్లీమీటర్స్ ఇచ్చారు. రెస్ట్లో ఉన్నప్పుడు మనకి ఫ్లైబాల్ మాస్ ఇక్కడే ఉంటుంది. సో ఇదేమి డిఫ్లెక్ట్ అవ్వదు లీవ్ స్ప్రింగ్ అనేది. సో ఇక్కడ మాస్ సెంటర్కి అండ్ గవర్నర్ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ 8 మిల్లీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే రేషియో ఆఫ్ ద గవర్నర్ స్పీడ్ టు ద టర్న్ టేబుల్ స్పీడ్ ఇస్ 10 అని ఇచ్చారు. రేషియో ఆఫ్ ద ఓకే, ద రేషియో ఆఫ్ ద గవర్నర్ స్పీడ్ టు ద టర్న్ టేబుల్ స్పీడ్ ఇస్ 10 ఇచ్చారు. సో యాక్చువల్గా అది నాకు తెలిసి మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద టర్న్ టేబుల్ ఫర్ ఏ స్లీవ్ లిఫ్ట్ ఆఫ్ 0.6 మిల్లీమీటర్స్. సో అంటే స్లీవ్ అనేది ఎంత లిఫ్ట్ అవుతుందని ఇచ్చారంటే 0.6 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అండ్ గవర్నర్ స్పీడ్కి టర్న్ టేబుల్ స్పీడ్ రేషియో ఎంత ఇచ్చారు, గవర్నర్ స్పీడ్కి అండ్ టర్న్ టేబుల్ స్పీడ్కి ఉన్న రేషియో ఎంత ఇచ్చారంటే 10 అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఈ యంగ్స్ మాడ్యులస్ వాల్యూకి వచ్చారు 200 గిగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఈ వాల్యూ. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్న్ టేబుల్ స్పీడ్ కనుక్కోమన్నారు. టర్న్ టేబుల్ స్పీడ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రేషియో వాల్యూ ఇచ్చారు కదా ఇక్కడ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ స్పీడ్ కనుక్కుంటేనే టర్న్ టేబుల్ స్పీడ్ కనుక్కోగలం. ఎందుకంటే మనకి గవర్నర్ స్పీడ్ మాత్రమే తెలుసు. టర్న్ టేబుల్ స్పీడ్ గురించి మనం ఏమి అనాలిసిస్లో ఏం తీసుకోలేదు. ఓన్లీ స్పిండిల్ స్పీడ్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకున్నాం మన అనాలిసిస్లో. సో గవర్నర్ స్పీడ్ కనుక్కోవాలి. సో దీనికోసం మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఇవి మీటర్స్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ ఎంత ఇచ్చారంటే 0.12 అంటే 0.0012 మీటర్స్ అవుతుంది. ఇది లెంత్ 0.048 మీటర్స్. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 6/1000 0.06006 మీటర్స్. హెచ్ వాల్యూ 0.6 మిల్లీమీటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్ములా ఏముంది, సో ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టాకి ఒకటి ఉంది కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ క్యూబ్ బై
190 టు ఈఐ. సో ఐ వాల్యూ కావాలి అంటే బీటీ క్యూబ్ బై 12. బి వాల్యూ ఎంత ఇచ్చారు? విడ్త్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ 0.006 ఇంటూ లెంత్ థిక్నెస్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ ఎంత ఇచ్చారు? 0.0012. 0.00012 హోల్ క్యూబ్ డివైడ్ బై 12 చేస్తే మనకి క్రాస్ సెక్షన్ అంటే మొమెంట్ ఆఫ్ ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వచ్చిందంటే 0.864 ఇంటూ 10⁻−15 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫ్లెక్షన్ వాల్యూ కావాలి కదా, మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి అంటే మనకి డిఫ్లెక్షన్ వాల్యూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎం ఇంటూ ఈ ప్లస్ డెల్టా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్ డివైడ్ బై 190 టు ఈఐ. సో ఇది రిలేషన్. మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటంటే ఒమేగా స్క్వేర్ కనుక్కోవాలి. ఈ ఒమేగా స్క్వేర్ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఒమేగా స్క్వేర్ వాల్యూ అనేది కనుక్కోవాలి అంటే ఈ ఒమేగా వాల్యూ కనుక్కోవాలి. ఈ ఒమేగా వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అన్ని టైమ్స్ తెలియాలి. సో డెఫ్లెక్షన్ వాల్యూ తెలియదు కదా మనకి, వాళ్ళు ఏం క్వశ్చన్లు ఇవ్వలేదు. కానీ డెఫ్లెక్షన్ వాల్యూ సమ్ డెల్టా ఇది ఎలా వస్తుందంటే మనకు ఆల్రెడీ ఒక ఎంపెరికల్ రిలేషన్ ఇచ్చారు కదా. ఎంపెరికల్ రిలేషన్ లిటరేచర్లో ఉంది, అది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే డిఫ్లెక్షన్ ఒక రిలేషన్ ఇచ్చారని చెప్పాను కదా, హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2.4 ఇంటూ డెల్టా స్క్వేర్ బై ఎల్. అక్కడ నుంచి డెల్టా వాల్యూ కనుక్కోవచ్చు కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎల్ బై 2.4, దీనికి రూట్. ఇక్కడ హెచ్ వాల్యూ అనేది ఇచ్చారు మనకి 0.6 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0.6 మిల్లీమీటర్స్ ఇంటూ లెంత్ ఎంత ఇచ్చారు? లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ 48 మిల్లీమీటర్స్ ఇచ్చారు. 48 డివైడ్ బై 2.4 ఇక్కడ నుంచి కనుక్కుంటే మనకి 3.464 మిల్లీమీటర్స్ వస్తుంది. ఒకవేళ దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 3.464 డివైడెడ్ బై 1000 అంటే 0.00346 మీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు డెల్టా వాల్యూ ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఒమేగా స్క్వేర్ వాల్యూ కనుక్కోవచ్చు కదా, ఎందుకంటే మాస్ తెలుసు 25 గ్రామ్స్ ఇచ్చారు, ఈ వాల్యూ తెలుసు, డెల్టా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎల్ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ వాళ్ళు ఇచ్చారు, ఐ వాల్యూ మనం కనుక్కున్నాం. ఇక్కడ నుంచి ఒమేగా వాల్యూ అనేది మనం కనుక్కుంటే ఎంత వస్తుందంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సమ్ 60.22 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని వాల్యూస్ తెలుసు కదా, అక్కడ నుంచి కనుక్కోండి. సో నెక్స్ట్ ఒమేగా అంటే 2πn/60, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 60.22. ఇక్కడ నుంచి ఎన్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ 575 ఆర్పిఎం. సో ఇక్కడ ఈ రొటేషన్ స్పీడ్ అనేది ఇది దేని యొక్క రొటేషన్ స్పీడ్? స్పిండిల్. ఇది స్పిండిల్, గవర్నర్ స్పిండిల్ యొక్క స్పీడ్. ఇది గవర్నర్ స్పిండిల్ స్పీడ్. సో మనకి ఇక్కడ ఒక రేషియో ఇచ్చారు కదా ఇక్కడ. సో టర్న్ టేబుల్ స్పీడ్ కనుక్కోమన్నారు మన క్వశ్చన్లో. టర్న్ టేబుల్ స్పీడ్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రిలేషన్ నుంచి గవర్నర్ స్పీడ్ డివైడ్ బై టర్న్ టేబుల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని వచ్చింది. ఇప్పుడు టర్న్ టేబుల్ స్పీడ్ కావాలి అంటే గవర్నర్ స్పీడ్ బై 10. టర్న్ టేబుల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్ స్పీడ్ బై 10. ఓకే, టర్న్ టేబుల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 575 వచ్చింది కదా గవర్నర్ స్పిండిల్ స్పీడ్, అది 570 బై 10 వేస్తాము. సో మనకి 57.5 ఆర్పిఎం వస్తుంది. అంటే టర్న్ టేబుల్ అనేది 57.5 ఆర్పిఎంతో అది రొటేట్ అవుతుంది.
ఇది ఓన్లీ స్ప్రింగ్ కంట్రోల్డ్ గ్రావిటీ గవర్నర్ ఓన్లీ థియరీ మాత్రం నేర్చుకున్నాం. ఇక్కడ మనకి ఏమీ మ్యాథమెటిక్స్ ఏమీ అవ్వలేదు. జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్పేస్తే ఇంకా ఈ టాపిక్ అయిపోతుంది. సో స్ప్రింగ్ కంట్రోల్డ్ గ్రావిటీ గవర్నర్. సో ఇక్కడ ఏంటంటే 2 బెల్ క్రాంక్ లెవర్స్ ఉంటాయి. ఇది ఒక బెల్ క్రాంక్ లెవర్ అండ్ ఇది ఒక బెల్ క్రాంక్ లెవర్. ఈ 2 బెల్ క్రాంక్ లెవర్స్ని ఏం చేస్తారంటే, సో ఒక పివోటెడ్ జాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇది పివోటెడ్ జాయింట్. ఈ పివోటెడ్ జాయింట్ తోటి స్లీవ్కి అటాచ్ చేస్తారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ pivot joints, so the bell crank levers are attached to the sleeve. ఇక్కడ స్లీవ్ ఉంది కదా, ఇది మొత్తం స్లీవ్. సో దిస్ ఇస్ అవర్ స్లీవ్. ఈ స్లీవ్కి ఏం చేశారంటే ఒక పివోటెడ్ జాయింట్, ఈ పివోటెడ్ జాయింట్ యూస్ చేసి ఈ బెల్ క్రాంక్ లెవర్ని అటాచ్ చేశారు. అవి పివోట్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బెల్ క్రాంక్ లెవర్స్ చివర్లో ఏమున్నాయి చూడండి, రోలర్స్ ఉన్నాయి. ఇది బెల్ క్రాంక్ లెవర్ కదా, ఈ బెల్ క్రాంక్ లెవర్ చివర్లో సమ్ రోలర్స్ అటాచ్ చేశారు. సో బెల్ క్రాంక్ లెవర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బెల్ క్రాంక్ లెవర్స్ రోలర్స్ విల్ బి దేర్. అండ్ ఈ రోలర్స్ ఏం చేస్తాయంటే, ఇక్కడ ఒక క్యాప్స్ ఉంది కదా, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ని ఏం చేస్తుందంటే ప్రెస్ చేస్తాయి. ఇవి రోలర్స్ అనేవి ఈ క్యాప్ని ప్రెస్ చేస్తుంది, ఈ 2 రోలర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి, ఎప్పుడైతే మనకి స్పీడ్ ఆఫ్ ద బెల్ క్రాంక్ లెవర్ ఇంక్రీజ్ అయిందో, స్పీడ్ ఆఫ్ ద బెల్ క్రాంక్ లెవర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఈ ఫ్లై బాల్స్ అనేవి ఇక్కడికి ఎక్కడికో మూవ్ అవుతాయి. ఇవి ఎక్కడికి మూవ్ అయినాయి అంటే దాంతోపాటు ఈ పివోటెడ్ జాయింట్ కూడా పైకి మూవ్ అవుతుంది. సో పివోటెడ్ జాయింట్ ఇలా కొంచెం ఇలా పైకి మూవ్ అయ్యేసరికి రోలర్స్ ఏమవుతాయి, ఇలా కిందకు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఉంది లింక్, స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఈ ఫ్లై బాల్స్ అనేవి సంథింగ్ ఇక్కడ ఎక్కడికో వస్తాయి. సో దీనివల్ల ఈ ఈ లింక్ ఉంది కదా, ఈ ఆర్మ్ అనేది ఏమవుతుంది, ఇలా వస్తుంది. అంటే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అయితే మనకి ఈ రోలర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ క్యాప్ని కంప్రెస్ చేస్తాయి. కానీ ఈ క్యాప్ కిందనే ఉంది స్ప్రింగ్ ఉంది. సో ఇండైరెక్ట్గా స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తుంది. స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఇక్కడికి వస్తాయి బెల్ క్రాంక్ లెవర్, ఈ అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి కదా. సో ఇవి అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఈ రోలర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ క్యాప్ని కంప్రెస్ చేస్తాయి. ఆ క్యాప్ని కంప్రెస్ చేయడం వల్ల మనకి స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. అలాగే ఏంటంటే మనకి స్లీవ్ యొక్క మూమెంట్ అనేది మనకి వేరే అవుతుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. సో ఇలాగా ఇది స్ప్రింగ్ కంట్రోల్డ్ గ్రావిటీ గవర్నర్. The rollers at the ends of the horizontal arms of the levers press against the cap fixed to the governor shaft. ఓకే, స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, బాల్స్ అనేవి రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే బాల్స్ రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో పివోటెడ్ జాయింట్స్ ఉన్నాయి, అవి రైజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతున్నాయంటే రోలర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ పివోట్స్ రైజ్ అవుతాయి. అప్పుడు రోలర్స్ ఏం చేస్తాయి, ఈ క్యాప్ని కంప్రెస్ చేస్తుంది. క్యాప్ని కంప్రెస్ చేస్తుందంటే ఇండైరెక్ట్గా స్ప్రింగ్ కూడా కంప్రెస్ అవుతుంది. స్ప్రింగ్ ఈజ్ కంప్రెస్డ్ బిట్వీన్ ద క్యాప్ అండ్ ద స్లీవ్. సో రెండిట్ల మధ్యలో స్ప్రింగ్ అనేది కంప్రెస్ అవుతుంది. ఇది ఏంటంటే స్ప్రింగ్ కంట్రోల్డ్ గ్రావిటీ గవర్నర్. సో ఇది ఇక్కడతో మెయిన్ గవర్నర్ టైప్స్ ఆఫ్ గవర్నర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం. సెన్సిటివ్నెస్, హంటింగ్, ఐసోక్రోనిజం, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ సర్వీస్లో స్టెబిలిటీ, ఎఫెక్ట్ ఆఫ్ ఎ గవర్నర్, పవర్ ఆఫ్ ఎ గవర్నర్. నెక్స్ట్ కంట్రోలింగ్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్ని కూడా ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేస్తారు.
ఓకే. ఇక్కడ వరకు కూడా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో మిగతాది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ లీవ్. పిల్లలందరూ మంచి వాళ్ళే. పెరిగేప్పుడు వాడు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ